మాట్లాడుకోవడం. నేను అఫీషియల్గా వచ్చాను, అఫీషియల్గా రాకపోయి ఉంటే అప్పుడు నేను చెప్పేదాన్ని. ఏదైనా ఏషి ఉండు ఒకటే అండి, ఏం చేయాలనుకుంటున్నారో చేసుకుంటాను. కానీ అలా చేసేస్తాను ఇలా చేసేస్తాను ప్రగల్భాలు పలుకుతూ ఉంటే ప్రజలు ఆల్రెడీ 5 సంవత్సరాలు చూశారు. మీరు ఏమాత్రం చేయగలరు అనేది చూశారు, ఏమాత్రం చేయబోతున్నారు అనేది మన మావిగన్తోనే ఒక క్లారిటీ వచ్చింది. ఈ మావిగన్ అన్న వెంటనే కరోనా నవ్వాడు బయటకు. అంటే ఆ పదం వింటేనే మీరు నవ్వుతున్నారు, పదం మాట్లాడడం చూసి ఇంకెంతమంది నవ్వుతున్నారు ఆలోచించండి ఒకసారి. ఇలాంటి వ్యక్తి గురించి ఇంత మంచి పోలీస్ స్టేషన్లో ఎంతో కుటుంబాలకు మంచి జరిగి ఇలాంటి ప్రదేశంలో మాట్లాడుకోవడం కూడా నాకైతే అశుభంగా భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడ వదిలేదు, ఇంకేమంటే చెప్పండి. గుంటూరు పోలీస్ స్టేషన్ శిథిలావస్థకు చేరుకుంది మేడం, దానికి ఏమైనా నిధులు కేటాయిస్తారు? కంపల్సరీ అంటే నాకు సర్కిల్ విషయం కూడా చెప్పున్నారు, కొంత మేరకు ఇబ్బందులు ఉన్నాయి కొన్ని పోలీస్ స్టేషన్స్. అంటే దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. లాస్ట్ 5 years మేము 2018 అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మొన్నే ఫైర్ టెండర్ వర్క్స్కి సంబంధించి కొన్ని ఎక్విప్మెంట్ అంతా ఓపెన్ చేసాం 246 కోట్ల రూపాయలు. ఆ రోజు నేను ముందు రోజు అన్ని చెక్ చేసుకుంటే 2018 తర్వాత నుంచి ఒక్క ఫైర్ ఇంజన్ రాలే గవర్నమెంట్, ఒక ఫైర్ ఇంజన్ కొనలే, ఒక చిన్న బోటు కొనలే. మళ్ళీ ఎగైన్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే సుమారుగా 294 కోట్లు పెట్టి ఈరోజు మనకి సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఎక్విప్మెంట్ కొన్నాం. అంటే ఇదే కాకుండా పోలీస్ స్టేషన్స్ కూడా రినోవేషన్ కానీ కొత్త పోలీస్ స్టేషన్స్ కానీ మళ్ళీ బడ్జెట్లో కేటాయించుకున్నాం. ఇలాంటి పోలీస్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మ్యాక్సిమం రినోవేట్ చేస్తాం. అంటే ప్రజలు ఏమనుకుంటారంటే టీడీపీ ప్రభుత్వం జరగాలి, ప్రజలతో పాటు మా పోలీసులు కూడా అదే కోరుకుంటున్నారు, అదే ఆశిస్తున్నారు. డెఫినెట్గా ఈ కూటమి ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్స్ అన్ని ప్రక్షాళన జరుగుతాయి. యాక్చువల్గా సైబర్ నేరాలకి దయచేసి మీ బాధ్యత కూడా ఉంది పత్రికా విలేకరులుగా. సైబర్ నేరాలు అరికట్టడానికి మెయిన్ అవగాహన ఒకటే మెయిన్ అండి. ఎందుకంటే ఎంత అవగాహన వస్తే ప్రజల్లో అంత ఈజీగా మనం సైబర్ నేరాల నుంచి బయటపడగలం. ముఖ్యంగా సైబర్ నేరాలు కూడా నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పాను, ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ సైబర్ నేరాలు బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దయచేసి సైబర్ నేరాలకు దూరంగా ఉండండి. ఎవరైనా అన్నోన్ పర్సన్స్ కనుక మీకు ఫోన్లు చేసి ఓటీపీ చెప్పమన్నా మిమ్మల్ని బెదిరించిన కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒకటి గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే అవగాహన లేనివాడు ప్రవర్తిస్తాడు కొన్ని రకాలుగా. ఎలా ప్రవర్తిస్తాడు అవగాహన లేనివాడు? అలా అతను తీసుకురా జైల్లో పెట్టు, లేకపోతే అలా తీసుకురా కొట్టు, లేకపోతే ఈ సెక్షన్స్ పెట్టు ఆ సెక్షన్స్. అందుకే కదా కోర్టులకు వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు కోర్టులు ముట్టుకాయలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని. ఈరోజు మేము అలా ముట్టుకాయలు పెట్టించుకోదలుచుకున్నాం. ఈరోజు నిజంగానే కొంత చిన్న దానికి ఏంటంటే చిన్న డిసాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. కానీ మేమేమంటామంటే ఇక్కడ ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరిని ఈరోజు మోడీ గారు, ఈ ముగ్గురు ఉన్న నేపథ్యంలో ఏదైనా లీగల్గా చేయాలి ఉద్దేశంతో మేము ముందుకెళ్లే పరిస్థితి తప్పించి మా ఉదాసీనత అయితే కాదు. ఏదో మా మంచితనం ఉన్న పదం గురించి కాకుండా మేము యాజ్ పర్ లా ప్రకారం వెళ్తున్నాం. ఎక్కడైనా అందుకే కదా సోషల్ మీడియాలో అబ్యూజింగ్స్ని కూడా ఈరోజు ఒక చట్టం తీసుకురావాలని ప్రత్యేకంగా ఒక జీవోఎం ఏర్పాటు చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చట్టాన్ని కూడా ఒక మంచి బ్యూటిఫుల్ చట్టం ఎదురుగా పెడతాం. అప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా ఏం మాట్లాడినా కూడా మాట్లాడడానికి కూడా భయపడేట్టుగా తీస్తాం. అవన్నీ కూడా మొన్ననే మన అమిత్ షా గారు కూడా మీకు అనౌన్స్ చేశారు. ఓవరాల్గా నక్సలిజాన్ని అరికట్టడంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకుని ఓవరాల్ అన్ని స్టేట్స్ని కూడా ప్రక్షాళన చేస్తున్నారు. దానిలో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ అంటే టెర్రరిజం కూడా ఇప్పుడు మన ఏపీకి పాకిందని అనుకుంటున్నాం. విజయవాడలో కూడా టెర్రరిజం సంబంధించిన కోణాలు బయటపడింది. దాని మీద విషయం ఏంటంటే ఈరోజు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఒక పక్క నుంచి ఇంటెలిజెన్స్ విభాగం కానీ కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి చేస్తున్నారు. దానిలో భాగంగానే ఎక్కడెక్కడ అలాంటి పర్సన్స్ ఎవరు ఉన్నారంటే మేము పిక్ చేసుకొని భద్రతా చర్యలు తీసుకుంటాం. ఒకటేంటంటే నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మోడీ గారు ఒక గవర్నమెంట్లో కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో కానీ ఈరోజు ఫస్ట్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక పేరు ఫ్యాక్షనిజాన్ని ఆ రోజు అరికట్టారు, గ్రూప్ తగాదాలను అరికట్టారు, కమ్యూనల్ వైలెన్సెస్ని అరికట్టారు, రీజనల్ వైలెన్సెస్ని అరికట్టారు. ఆటోమేటిక్గా ఈరోజు రౌడీ మూకలు మాకు ఇప్పుడు టార్గెట్ మాకు రౌడీ మూకలు. నెక్స్ట్ ఏంటంటే ఈ గాంజా డ్రగ్స్, వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. దీని మీద మ్యాక్సిమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దీని మీద కూడా చర్యలు. ప్లీజ్